మనము నిన్నటి టాపిక్ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. మన డిజిటల్ అరెస్ట్ లాగా ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. ఎవరైనా మన మన జాయ్ఫుల్ గా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వేరే వాళ్ళు నన్ను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఇది చెయ్యాలి, నా మనసుకి నచ్చినా లేకపోయినా. అర్థమైందా? నా మనసుకి నచ్చినా నచ్చకపోయినా వేరే వాళ్ళు నా నుంచి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉండాలి అనేసి మనకి నచ్చకపోయినా కొన్ని పనులు చేస్తున్నామా? ఆ పనులు ఏమైనా ఉంటే వాటిని క్వశ్చన్ చేసుకోండి. యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను నా జీవితాన్ని మొత్తం నా చేతిలో ఉంది, వేరే ఎవరో ఆడించినట్లుగా నేను ఆడకూడదు. వెన్ యూ ఫీల్ ద లైఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లోనే మీ జీవితం ఉంది అని మీకు అనిపించినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ఎవరో ఆడిస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు పంజరంలో చిలకలాగా మీరు ఫీల్ అవుతారు. నా అర్థమవుతుందా అండి నేను చెప్తున్నది? ఆర్ యు గెటింగ్ దిస్? మన మనము మన జీవితం మన కంట్రోల్లో ఉండాలి. అది మంచిగా అవని చెడుగా అవని అది తర్వాత సంగతి. కానీ మన కంట్రోల్లో లేకుండా మనము ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనల్ నుంచి అని ఉద్దేశంతో వాళ్ళ కోసం మనం చేసే పనుల్లో మన బహుశా మనం నిన్న అనుకున్న స్వేచ్ఛని కోల్పోతామేమో. ఒకసారి ఆలోచించండి. వేరే ఎవరో ఇలా ఉండాలి, ఇదిగో ఫలానా శ్రీధర్ బాబు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి, ఇదిగో తను ఇంత హుందాగా బిహేవ్ చేయాలి, ఇదిగో వేరే ఏదో జరుగుతున్నా గానీ తను స్పందించకూడదు ఎందుకంటే తను హుందాగా ఉండాలి, తను ఏడవకూడదు ఎందుకంటే నేను ఏడిస్తే వీక్ అనుకుంటారు. ఇలా నేను ఆలోచించాను అనుకోండి, నన్ను నేను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోలేను. వెన్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఫ్రీలీ, నేను ఇంకా నిజంగా జీవిస్తున్నానా లేకపోతే జస్ట్ బ్రతికేస్తున్నానా? నాకు అనిపించింది నేను చేయకపోతే, వేరే ఎవరి మూలానో వాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలా ఉండాలి అనేసి నాకు అనిపించింది నేను చేయకపోతే, నేను ఐ ఫీల్ పంజరంలో ఉన్న చిలకలాగా ఉంటుంది నాకు. బహుశా అందరికీ అలానే ఉండుంటుంది. మీరు అలా ఎవరైనా ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉంటున్నారేమో చూసుకోండి. ఒకవేళ నిజంగా అలా ఉంటుంటే అది అవసరమా? ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ లో ఉండడం. నేను నిన్న విత్ ఎ రైడర్ కూడా చెప్పాను, మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన విధిని మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండాలి. ఇదిగో నేను ఆమ్, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని మొత్తం తప్పించుకుని ఆ తాత్కాలికమైన ఈ ధర్మం గురించి ఆలోచించకుండా, లేకపోతే ఆ తాత్కాలికమైన సుఖం కోసమో లేకపోతే తాత్కాలికమైన ఫ్రీడమ్ కోసమో మొత్తం బంధనాలన్నీ తెంచేసుకోమని నేను చెప్పడంలా, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అని అంటే ఈ ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్ ఉండకూడదు అనేసి చెప్తున్నా. సరే, వి విల్ గో టు టుడేస్ టాపిక్. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ మనకి? వై డూ వి ఫీల్ దట్ మనము ఆ, పక్క వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ ఎందుకు చేస్తాము? లేకపోతే పక్క వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్టేషన్ ఎందుకు చేస్తారు? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్, నేను ఇది క్లాస్ టైం లిమిటెడ్ కాబట్టి చెప్తున్నా. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ వి నీడ్ మోర్ లవ్. వాళ్ళ యాక్సెప్టెన్స్ కావాలి, పక్కన వాళ్ళ యాక్సెప్టెన్స్ కావాలి. ఎక్స్పెక్టేషన్ ఈజ్ బికాస్ వి నీడ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్స్. అవతల వాళ్ళ యాక్సెప్టెన్స్ కావాలి. యాక్సెప్టెన్స్ అంటే ఒప్పుదల. మనము ఒప్పుదల, ఇంకా దాన్ని కొంచెం మైన్యూట్ గా చూస్తే మనకి అవతల వాళ్ళు మనల్ని ప్రేమించాలి. వి నీడ్ మోర్ లవ్, వి నీడ్ అదర్స్ లవ్.
మనము ఈ లవ్ కోసము, యాక్సెప్టెన్స్ కోసం ప్రాకులాడుతూ ఉంటాం. నేను ఇది కరెక్ట్ చేశానా, వీడి చేత రైట్ వేయించుకోవాలి, వీళ్ళ చేత ఎస్ యు ఆర్ కరెక్ట్ అని చెప్పించుకోవాలి. నువ్వు ఇదిగో నేను ప్రేమించబడుతున్నాను అని మనకి మనకు అనిపించాలి. మనము ప్రేమించు ప్రేమిస్తున్నారా లేదా, ఈ టాపిక్ వరకు చూద్దాం ఈరోజు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్. లవ్ గురించి, ప్రేమించడం గురించి. ప్రేమించడం అని అంటే ఓన్లీ ఆ కుహున అంటే చాలా చాలా ఇరుకు సందుల్లో మనము ప్రేమ గురించి మాట్లాడే ఆ ఆ ప్రేమని గురించి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే లవ్ అండ్ లవ్వర్, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి గురించి మాత్రమే ప్రేమ గురించి చెప్పడం లేదు. ప్రేమ ఆర్ నా ఆదరణ, లేకపోతే ఈ వీటి గురించి మాట్లాడుతున్నాను. విశ్వజనీనమైన ప్రేమ, దానిని మలినము లేని ప్రేమ, అమలిన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. యు యు లవ్ యువర్ ఫాదర్, యు లవ్ యువర్ మదర్, యు లవ్ యువర్ కిడ్, యు లవ్ యువర్ సొసైటీ, యు లవ్ యువర్ రిలేషన్, యు లవ్ ఎవ్రీ వన్ ఆన్ ది ఎర్త్. అలాంటి ప్రేమను గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ ప్రేమ, ఈ అమలిన ప్రేమ గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్, నిన్న మనం చేస్తున్నట్టు ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. ఎక్స్పెక్టేషన్, ఈ ప్రేమ గురించి మనం ప్రాకులాడుతూ ఉంటాం. అవతల వాళ్ళు నన్ను ప్రేమించాలి అని అనుకుంటాం. మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాం. నిజంగా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా? ఆమె నిజంగా వాళ్ళు నన్ను ఒప్పుకుంటున్నారా? వాళ్ళకి నేను నచ్చుతానా అనేసి మనం ఎప్పుడు వీఆర్ ఇన్ ద రిసీవింగ్ మోడ్. అవతల వాళ్ళు ప్రేమ భిక్ష పడేస్తే మనం ఏం చేస్తున్నాము? అబ్బా, సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళు ఏ పని మూలానో ఆ ప్రేమ భిక్ష గనక మనకి పడేయలేదు అనుకోండి, మనం ప్రాకులాడుతా ఉంటాం. నన్ను ప్రేమించాల్సిందే. మనకు అప్పుడు గుర్తొస్తుంది, చూడండి నేను వాడి కోసం ఎంత ఎక్కువ వెయిట్ చేశానో, ఏమేమి త్యాగాలు చేశానో, నన్ను తిరిగి ప్రేమించడం లేదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాం. ఎప్పటికప్పుడు అంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉంటాం. అతను నన్ను ప్రేమించడం లేదేమో, ఆవిడ నన్ను ప్రేమించడం లేదేమో, వాళ్ళకి నేను అవసరం లేదేమో, నా బంధువులకి నేను అవసరం లేదేమో. ఎందుకు అని అంటే నాకు వాళ్ళు ప్రేమ ఇవ్వట్లేదు కదా, ప్రేమ ఇవ్వట్లేదు కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ దెమ్. ఈ ఆశించడంలో అనుమానం ఉంటుంది. ఈ ప్రేమని ఆశించడంలో ఏముంటుందండి? అనుమానం ఉంటుంది. సో ఈ అనుమానము ఎప్పుడు మనల్ని ఒక వల్నరబుల్ పొజిషన్ లో కూర్చోబెట్టేస్తుంది. వల్నరబుల్ పొజిషన్ అని అంటే మనము స్ట్రాంగ్ గా ఉండలేము. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనకి ఇంకా కావాలి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. ఒకవేళ అవతల వాళ్ళు మీ గురించి జనరల్ గా ప్రేమగా ఉన్నా, కానీ మిమ్మల్ని ఏదో వాళ్ళకి టైం లేకో, లేకపోతే ఏదో పరిస్థితులు సహకరించకో, మిమ్మల్ని సరిగ్గా మాట్లాడచ్చలేదు, పలకరించలేదు అనుకోండి. వాళ్ళు ఒకవేళ నిజంగా బాగున్నా, వాళ్ళ మనసులో ఏమీ లేకున్నా కానీ, మన మనసు, మన నెగిటివ్ మైండ్ సెట్ ఆర్ ఎల్స్ మనం వల్నరబుల్ పొజిషన్ లో ఉన్నాం కాబట్టి, మనము వాళ్ళు నా గురించి ఇలా ఇలా అనుకుని ఉంటారు, లేకపోతే నా గురించి పక్క వాళ్ళు వీళ్ళ చెవిలో ఏదో ఊదేశారు, అందుకోసం నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అని అనుకుంటారు. సో ఇప్పుడు దీని మూలన ఏమవుతోంది? మనము ప్రేమించే వాళ్ళని, ఎవరైతే మనము అమితంగా ప్రేమనివ్వాలి అని అనుకుంటామో, ఎవరైతే మనకి ప్రేమనివ్వాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, వాళ్ళల్లో
తప్పులు వెతకడం మొదలు పెడతాము. వాళ్ళల్లో లోపాలను వెతకడం మొదలు పెడతాం. నేనిప్పుడు పనికి రావడం లేదేమో, నేనిప్పుడు బోర్ అయిపోయానేమో, నేను వాళ్ళకి నాకంటే ఎక్కువ ఆ ఆనందాన్ని ఇచ్చేది ఏదో వెతుక్కుంటున్నారేమో అనే ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ ద రైడర్, నేను మాట్లాడేది అమలిన ప్రేమ గురించి కూడా. అర్థమవుతుందా అండి? సో దీనికి పరిష్కారం ఏంటి? ప్రాబ్లం అయితే చెప్పాము, పరిష్కారం ఏంటి? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ అదర్స్. మనల్ని మనం ఇతరులను ఎక్కువ ప్రేమించాలని అనుకోవద్దు సార్. నో ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇఫ్ యు వాంట్ టు కమ్ అవుట్, దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నట్లుగా ఎవ్వరూ ప్రేమించలేరు. ఎవరైనా సరే, మీ పార్ట్నర్ అయినా సరే, ఆ మాటకు వస్తే అమ్మైనా సరే, ఫస్ట్ మన మీద మనకి కావాల్సింది ఏంటి? దాన్ని ఇంగ్లీష్ లో అంటే సెల్ఫ్ లవ్ అని అంటారు. మనకి ఎవరో భిక్ష వేసి ప్రేమించాల్సిన అవసరం లేదు. వీఆర్ ఎనఫ్. మనకి మనం సరిపోతాము. మనము వేరే ఎవరి నుంచో అర్థిస్తుంటే మనకి మనం కూడా నచ్చం. మనకి మనం నచ్చాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ హై సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ లవ్. నిజంగా మిమ్మల్ని మీరు, మనల్ని మనం ఎంతో ప్రేమించబడతాం. అందరూ ఈ సెల్ఫ్ లవ్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, కాకపోతే సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లే. మన మీద మనకి చాలా చాలా ప్రేమ ఉంది, కాకపోతే దాన్ని మనం సరిగ్గా చూపించుకోవట్లే. సెల్ఫ్ లవ్. మనము ఒక కుండ ఎప్పుడూ నిండుగా ఉంటే అవతల వాళ్ళు వచ్చి ఏం పోసినా సరే, అవతల వాళ్ళు ఎంత ఇచ్చినా అది సరిపోతుంది. యూ ఇఫ్ జస్ట్ హ్యావ్ దిస్ ఫీలింగ్. మీకు కావలసినంత డబ్బులు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటారు? ఆరాంసే సోఫాలో వెనక్కి వాలి కూర్చుని ఎంత సంతోషంగా ఉంటారో, అలా మీకు కావలసినంత ప్రేమ ఉందనుకోండి, ఎలా ఉండాలి? అలానే అర్థించకూడదు, భిక్ష కోసం వెయిట్ చేయకూడదు, సంతోషంగా ఉండాలి. ఎందుకు అని అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఆ కుండ నిండిపోతుంది. మీకు వేరే ఎవరు ప్రేమని ఇవ్వనవసరం లేదు. ఎందుకు ఇదంతా వస్తుంది? మనము నిన్న క్లాస్ నుంచి వస్తున్నాం. ఎక్స్పెక్టేషనల్ అరెస్ట్. ఎక్స్పెక్టేషన్స్ అవతల వాళ్ళ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు మీరు నిండు కుండ ఉందనుకోండి, ఇవి మీరు నిండుగా ఉన్నారు అని అనుకోండి. నేను దీన్ని జస్ట్ రివర్స్ చేద్దాం. మనము ప్రేమని ఆశించడం కాకుండా మనమే ఇతరులను ప్రేమిద్దాం. ఏమవుతుంది? వెన్ యూ లవ్ అదర్స్ వితౌట్ ఎక్స్పెక్టింగ్, అవతల వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు మీ వైపు నుంచి ప్రేమని పంచారు అని అనుకోండి, ఏమవుతుంది అని అంటే యూ విల్ బి, ఇందాక నేను చెప్పాను చూసారా, సోఫాలో కూర్చుని వెనక్కి వాలి హాయిగా ఉండొచ్చు అనేసి. ఇంకా ఇంకా సోఫాలో పడుకోవచ్చు, పరుపులాగా చేసేసుకోవచ్చు. సోఫా కాదు, యూ విల్ బి లైక్ బ్రిమ్, టు ద బ్రిమ్ యు ఆర్ ఫుల్. దీనిలో ఒక సీక్రెట్ ఏంటి అని అంటే, మనము ఎంత ప్రేమని ఇస్తే, ఇప్పుడు డబ్బులు ఎవరికన్నా ఇస్తే, పంచితే అది తగ్గిపోతుంది. ప్రేమని ఎవరికైనా ఇస్తే, ఇది న్యూటన్స్ లా
లేకపోతే ఫిజిక్స్ లో లాగా ఏవైనా ఇస్తే మన దగ్గర తగ్గిపోతుంది అనేది లేదు. అది అంతకంతకు పెరుగుతుంది. ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ లవ్. నాకు నేను సరిపోతాను. ఐఎమ్ ఎనఫ్. నన్ను ఎవరు నేను ప్రేమించినట్లుగా, నన్ను నేను ప్రేమించుకుంటున్నట్లుగా ఎవరు నన్ను ప్రేమించలేరు. కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను ప్రేమని ఆశించడం కాకుండా ఐ విల్ గివ్ అవుట్ షవర్. అవతల వాళ్ళకి వీలైనంత ఎక్కువ ప్రేమనిస్తాను. వెన్ ఐ సే టు మై సెల్ఫ్ దిస్ వన్, యు ఆర్ నాట్ ఏ లవ్ కన్స్యూమర్. ఎందుకు అని అంటే, మీరు కన్స్యూమ్ చేస్తుందంతా అంతకు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంది? నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నన్ను సరిగ్గా చూసుకుంటున్నారా లేదా, నన్ను అనుమానంతో కూడిన, మనం ఇందాక అన్నాం కదా, ఆశించడంలో అనుమానం ఉంది అనేసి, ఆశించడంలో అనుమానం పుట్టుకొస్తుంది. ఇలాంటివి ఏమీ ఉండకుండా మనం ఏం చేస్తాము అని అంటే, ఐఎమ్ ఎనఫ్ అని అనుకుని ఐ విల్ ఇన్ఫాక్ట్, నేనే ఇస్తాను. నేను భిక్ష కోసం అర్థించను. నేనే మీకు కావలసినంత టన్నుల టన్నుల్లో ప్రేమిస్తాను. ఎందుకు? నేను ప్రేమని ఇస్తున్న కొద్దీ నేను ఇది ఫిజిక్స్ లాస్ లేకపోతే ఆ, ఈ న్యూ లాస్ తోటి సంబంధం లేదు. ఎందుకు అని అంటే, ద మూమెంట్ ఐ గివ్, ఐ స్టార్ట్ టు గివ్, ఐ విల్ రిసీవ్ మోర్. నా నా కుండ నిండుగా ఉంటుంది అని అనుకోవాలి. మీకు మాతా అమృతానందమయి గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? ఎవరైనా విన్నారా? ఎనీవన్? చేస్తారు సార్ కేరళ. ఎవరు చెప్తారు? మాతా అమృతానందమయి గారి గురించి ఎవరు చెప్తారు? ఎనీబడి? ఎనీవన్? ప్రేమమయి అమృతానందమయి అని ఆట వెనకాల రాసిండడం చూశాను. అవును, ప్రేమమయి. రైట్. అవును. నేను వీడియోస్ ఇం- చూస్తాను సార్. ఆ, అందరికీ హగ్స్ ఇస్తుంది ఆమె, హ్యాపీగా సంతోషంగా ప్రేమను పంచుతుంది. యూట్యూబ్లో ఆ, చాలా చూస్తాను సార్. అవును. సో హూ ఎవర్ కమ్స్ టు హర్, షీ విల్ షవర్ లవ్. అవసరమైతే వాళ్ళని హక్ చేసుకుని తన ప్రేమని పంచుతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, మన ప్రేమని పంచితే తగ్గిపోద్దు, పెరుగుతా ఉంది. ఆమెని ప్రేమ పంచుతుంది. మరి ఆవిడ పేరు మాతా అమృతానందమయి. కనీసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వినుంటారు. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ని రన్ చేస్తుంది. విత్ ది సింపుల్ లాజిక్, ప్రేమని పంచడం. మనం అనుకుంటాము ప్రేమను పంచితే, అమ్మో నా వాళ్ళకే ప్రేమను పంచాలి, నా రక్త సంబంధీకులకే ప్రేమను పంచాలి, నా పిల్లలకే నా ప్రేమ ఉండాలి, నా ఇంట్లో వాళ్ళకే నా ప్రేమ ఉండాలి. ప్రేమలో మంచితనము, ఇంకా మీరు ఏదైనా దానిలో పెట్టండి, డబ్బులు, నా వస్తువులు, ఇలాంటివన్నీ నా వాళ్ళకే కావాలి అని అనుకుంటా ఉంటాము. స్వార్థంగా ఒక రకంగా ఆలోచించడం మొదలైపోతుంది. మీ వస్తువులు తరిగిపోయేవేవో నేను ఇవ్వమనడం లేదు. సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే, మీ వస్తువులు తరిగిపోయేవి. మీరు డబ్బులు ఇస్తారు, తరిగిపోతుంది పంచితే. ఈ పెన్సిల్ ఇస్తారు, పెన్సిల్ ఇస్తే ఇదిగో అరిగిపోతుంది. ఏ లేకపోతే మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఇస్తారు, అవి కరిగిపోతాయి అని అనిపించినవి ఇవ్వద్దు. ఏవైతే అరిగిపోవో కరిగిపోవో, ఏ వాటి మూలాన అవతల వాళ్ళకి మంచిగా ఉంటుందో వాటిని ఇవ్వండి. ఆలోచించండి. బై ఛాన్స్ మన ఇంట్లో మనం పుట్టాము, వాళ్ళకి ఫస్ట్ రైట్ ఉండొచ్చు, నేను కాదనను. మన ప్రేమని పొందడానికి ఫస్ట్ రైట్ ఉండొచ్చు, మన మంచితనాన్ని పొందడానికి ఫస్ట్ రైట్ ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని ఇళ్లల్లో అవతల వాళ్ళతో మంచిగా కూడా ఉండొద్దు అంటారు. మీకు తెలుసా? అవతల వాళ్ళతో ప్రేమగా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు పలకరించాలి అని అంటా ఉంటారు. ఏం పోతుంది? సో సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే,
వీలైనంత ఎక్కువ ప్రేమగా అవతల వాళ్ళని పలకరించండి. అవతల వాళ్ళకి మీ మీవేవో మీవిస్తే తగ్గిపోతాయి అన్న విషయాలని పంచమనడం లేదు. మీకు ఏ నష్టము రానటువంటివి పంచుకోండి. బహుశా వాటి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారేమో. అండ్ నిన్న చెప్పినట్లు డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ అసలు వద్దనే వద్దు. నిన్న మనం క్వశ్చన్ వేసుకున్నాము, am I under any expectational arrest? ఎవ్వరి నుంచి మనకి ఏది వద్దు. ఇవ్వాలి అని అంటే మనకి దేవుడు ఇస్తా ఉంటాడు. ఎవరి నుంచి తిరిగి ఆశించొద్దు. నేను ప్రేమించాను కదా, నన్ను మళ్ళీ ప్రేమించాలి అనేసి అస్సలు అనుకోవద్దు. ప్రేమని పంచడం అనేది ఒక విధి, మన కర్తవ్యం, మన రైట్, మన డ్యూటీ అని అనుకుని అలా పంచండి. అలా పంచామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం ఏంటంటే దేర్ ఆర్ 3 స్టెప్స్. నంబర్ 1, డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ లవ్ ఫ్రమ్ ఎనీ అదర్స్. నెంబర్ 2, మనం ఐ యామ్ ఎనఫ్ అనే సెల్ఫ్ లవ్ కావాలి. నెంబర్ 3, సెల్ఫ్ లవ్ వచ్చేసిన తర్వాత ఇదిగో నేను ఐ విల్ షవర్ లవ్. నువ్వు నన్ను ప్రేమించేది ఏంటి? ఈ ప్రేమని ఇవ్వడం. ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం. నేను ఐ యామ్ గివింగ్ యూ, ఐ మే నాట్ రిసీవ్, నాకేం అవసరంలా. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. వెన్ యూ సే దట్ ఇదిగో మా ఇంట్లో వాళ్ళు నన్ను నా ప్రేమను ఆశించకూడదా అని అంటే, ఇంట్లో వాళ్ళ పట్ల మీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వర్తించండి. హస్బెండ్ కి ఉండవలసిన ధర్మాన్ని హస్బెండ్ పూర్తిగా నిర్వర్తిస్తేనే కదా, ఈ ముందు ఇంట గెలిస్తేనే కదా రచ్చ గెలిచేది. ముందు మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తేనే కదా బయట వాళ్ళకి మంచిని పంచాలి అనే మీ ఉద్దేశం నీట్ గా ప్రతిఫలం అవుతుంది. సో అది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే షవరింగ్ లవ్. ఎప్పుడు? విత్ దీస్ రైడర్స్, విత్ దీస్ కండిషన్స్. ఇంట్లో మంచిగా ఉండాలి, ఇంట్లో వాళ్ళకి మేలు చేస్తూ ఉండాలి, అండ్ ఇంట్లో వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుందాం. నిజంగా అవతల వాళ్ళు వాళ్ళే మారుతారు. మనం ఇక్కడ కంకణం కట్టుకుని వాళ్ళని మారమని చెప్పొద్దు. దిస్ క్లాస్ ఈజ్ నాట్ అబౌట్ అదర్స్ బిహేవింగ్ టువర్డ్స్ అస్. ఇట్ ఈస్ వి, మన ఒక్కలమే. హౌ వి సీ ద వరల్డ్, హౌ వి ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ద వరల్డ్. ఎవరినో చేంజ్ చేసే ముందు బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ in others, in the world. సో నెవర్, ఎవరి కోసమో ప్రాకులాడొద్దు. సెల్ఫ్ లవ్ ఉండాలి, వీలైనంత ఎక్కువ ప్రేమించాలి. సో నేను 6-5 దాకా మాట్లాడదాం అనుకున్నాను. 1-2 ఉన్నాయి, అవి తర్వాత రేపైనా చెప్తాను. ఐ ఎవరైతే నిన్న మొన్న మాట్లాడాలనుకుంటున్నారో దే కెన్ రైజ్ ద హ్యాండ్ అండ్ టాక్. ఎస్, రమ్య గారు చెప్పండి. సార్ మీరు మొన్న ఎక్స్పెక్టేషన్స్ అంటే మన చేతిలో ఉండి చేయాలన్నారు. తర్వాత మన చేతిలో లేనిది వదిలేయమన్నారు. అయితే మన చేతిలో లేనిది వదిలేసినప్పుడు అంటే ఎవరైనా చేయగలిగితే వాళ్ళు చేస్తారు అనుకోవడం కరెక్టేనా? మన చేతుల్లో నిజంగా ఉందా లేదా? మీరు మన చేతుల్లో లేని దాని గురించి వదిలేయడం కాదు, ఆలోచించొద్దు అని అంటున్నాను. ఆలోచించడం మూలాన వర్రీ ఎక్కువ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నేను దీన్ని, మీరు ఏదైనా సరే ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేకపోతే ఫస్ట్ క్లాస్ వస్తుందా అని ఆలోచిస్తూ వర్రీ అవుతున్నారా? అది చూసుకోండి. ప్రతిదాన్ని అలా ఆలోచించి చూడండి. నేను ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత, పరీక్ష పేపర్ రాసిన తర్వాత
నేను పరీక్ష రాసేసిన తర్వాత దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాం కదా, అయ్యో దేవుడా నేను నాకు ఈ ఒక్క పరీక్షని గట్టెక్కిచ్చు, నీకు 108 కొబ్బరికాయలు కొడతాను అనేసి. సో యు ఆర్ వర్రీయింగ్. నేను ఆ వర్రీ పెట్టుకోవద్దు అని అంటున్నాను. మన చేతుల్లో ఉన్న విషయాన్ని పూర్తిగా చేసేసి మన చేతుల్లో లేని దాన్ని డూ ద బెస్ట్, లీవ్ ద రెస్ట్. నేను మీరు లాస్ట్ క్లాసెస్ వినుంటే కనుక నాకు నేను పెట్టుకున్న ఎఫర్మేషన్ కూడా డూ ద బెస్ట్. మన చేతుల్లో ఉన్నంత వరకు యు డూ ఇట్ ద బెస్ట్. మీరు చేసినంత మంచిగా వేరే ఎవరు చేయలేరు అన్నట్టు చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఆఫ్టర్ యు హావ్ డన్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్. మనం ఓకే ఏంటంటే సార్. రిజల్ట్ గురించి ఎక్స్పెక్టేషన్, లేకపోతే ఇలా జరగాలి ఇలా జరగాలి అని వర్రీ అవుతా ఉంటాం. ఆ వర్రీని ఆపేయమని చెప్పాను. రైట్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, జయశ్రీ గారు చెప్పండి. సార్ అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆలోచించి ఒక సొల్యూషన్ చేస్తాం సార్. బట్ ఆ రిజల్ట్స్ అనేవి మనం అనుకున్నట్టు రాలేదనుకోండి, అప్పుడు మనం ఎలా అనుకోవాలి సార్? అది డౌట్. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనుకోవాలి. ఏది జరిగినా అది మంచికే, ఇది నిజం కాదంటే కథ కంచికే. ఏది జరిగినా అది నా మంచి కోసమే. ఎందుకు? నేను దేవుడి బిడ్డని. గాడ్ హ్యాస్ గివెన్ మీ, నాకు ఎంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోతే అది నా మంచి కోసమే. ఎందుకు? నేను ఇప్పుడు ప్రస్తుతం నా నా ఎదురుగా చూడలేకపోతున్నాను. నాకు ఫ్యూచర్ లో ఈ దారిని కాకుండా వేరే దారిని దేవుడు తీసుకోమని చెప్తున్నాడు. అందుకంటే ఎలా చెప్తాడు దేవుడు? ఏది జరిగినా నా మంచి కోసమే. ఎలా జరిగినా అది మంచి కోసమే. నేను చేయాల్సిందంతా చేసేసాను, విశ్వ ప్రయత్నం చేశాను. ఒకవేళ నేను విశ్వ ప్రయత్నం చేసి మొత్తం చేయాల్సిందంతా చేశాను, చేసిన తర్వాత కూడా నాకు ఐఏఎస్ రాలేదు అని అనుకుందాం. ఏం చేస్తాను? అయ్యో నేను చాలా మంది ఏం చేస్తారంటే, ఇంత ప్రయత్నం చేశాను నాకు రాలేదు కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫాల్టీ, ఈ సొసైటీ తప్పు అనేసి ఇలా చేసుకోవాలా? ఇలా చేసుకోవడం వల్ల నాకేమైనా లాభం ఉంటుందా? ఇలా అనడము ఆలోచించడం వలన నాకేమైనా లాభం ఉంటుందా? ఎందుకు? ఏమి లాభం ఉండదు. నథింగ్. నాకు ఏమి లాభం ఉండదు. పైగా నేను సిస్టమ్ మీద ఐ విల్ గో రాంగ్. దాని బదులు ఓకే, నేను ఇంత ప్రయత్నం చేయవలసిందంతా చేసేసాను, ఆ తర్వాత నాకు ఇది రాలేదు అని అంటే నా కోసం ఏదో మంచిది వెయిట్ చేస్తా ఉంది. పెళ్లి సంబంధాలు చూస్తాము అని అనుకోండి, ఇదిగో మనకు బాగా నచ్చింది, అవతల వాళ్ళు కాదన్నారు, బలవంతంగా ఇంకోటితోటి తాళి కట్టించుకుంటామా, లేకపోతే తాళి కట్టేస్తాము. ఓకే, మనం ఏమన్నా ఇది పోతే పోయిందిరా, వేరేది ఇంకా దీనికోసం మంచి సంబంధం వాళ్ళు వద్దనుకున్నారంటే అది వాళ్ళ కర్మ అని వదిలేసుకొని నెక్స్ట్ సంబంధం కోసం వెళ్తాం కదా. సేమ్ ఇంతే, ఇది కూడా అంతే. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అవ్వట్లేదు అని అంటే ఎందుకో బహుశా మనల్ని భరించే వాళ్ళు, మనతోటి బాగా ఉండేవాళ్ళు, భరించడం అనే నెగిటివ్ సెన్స్ లో ఫ్యూచర్ లో అదిగో మంచిదే అయింది, తర్వాత మనకు తెలుస్తుంది. ఇదిగో ఆ సంబంధం తప్పిపోయిన తర్వాత తెలుస్తుంది, ఓ వాళ్ళ ఇంట్లో ఈ గొడవలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చెప్పిందంతా మంచిది కాదు అని తర్వాత తెలుసుకుని అమ్మయ్య ఇదిగో దేవుడు మంచిగా చేశాడు అని ఎప్పుడైతే అట్లా అనుకుంటాం కదా. ఇది కూడా అంతే. ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి. ఎప్పుడు? మీరు చేయాల్సిందంతా చేసేసి. రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఉషా గారు చెప్పండి. మ్యూట్ లో మ్యూట్ ఉన్నారు. లో ఉన్నారండి ఉషా. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ ఇది మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. రిలేషన్స్ లో కూడా ఇలానే కదా సార్, మనము కరెక్ట్ గా ఉన్నాము, అవతల వాళ్ళు సమ్ నార్సిస్టిక్ బిహేవియర్ లో ఉండి నెగిటివ్ గా మన ప్రేమను తీసుకోకుండా నెగిటివ్ సెన్స్ లో ఉన్నారనుకోండి సార్,
మనము వాళ్ళ ప్రేమ భిక్ష కోసం ఇది లేకుండా మనకి మనం స్ట్రాంగ్ గా తయారవేసి వర్రీ లేకుండా బ్రతకటం కరెక్టే కదా సార్. అవునండి, అవును, అంటే దట్ ఈస్ వాళ్ళు మనం ఇస్తున్న ఒక నెగిటివ్ సెట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళిపోతారు సార్ సమ్ టైమ్స్ లైఫ్ లో. అవును. అలాంటప్పుడు మనం ఇలానే ఉండాలి కదా సార్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇచ్చేసుకొని ఎవరో ఏదో అనుకుంటారు అలా అనేసి మనల్ని మనం ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉండకుండా ఇలాంటి మైండ్ తో కలిగి ఉండటం కరెక్టే కదా. దాన్ని ఎలా డీల్ చేయాలి ఎట్లా అంటే అది నా డౌట్. అంటే మీ డౌట్ నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు, బహుశా నేను సరిగ్గా వినలేదేమో. ఒక్కసారి అంటే చెప్పండి. ఒక అంటే వైఫ్ మీరు అండ్ హస్బెండ్ సపోజ్ సార్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే తీసుకోండి సార్. ఆ అవును, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళ సంగతి చెప్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అతను నెగిటివ్ సెట్ ఆఫ్ మైండ్ లో ఉండి ఈమెని దూరం పెట్టేస్తున్నారు. అవును, ఆమె చాలా బాధపడుతూ ఉంటున్నారు. నేనేం చెప్పాను అంటే ఓకే మీ ప్రయత్నం మీరు చేశారు, మీ ధర్మాన్ని మీరు సరిగా నిర్వర్తిస్తున్నారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పోగొట్టుకొని వర్రీ అవుతూ ఎన్నాళ్ళు బతుకుతారు. మీరు అవును, స్ట్రాంగ్ ఏం ఆశించొద్దు. మిమ్మల్ని మీరు అవును. డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి లైఫ్ లో. అది కరెక్టేనా? అదే కరెక్ట్ అండి. సో సి ఇన్స్పైట్ ఆఫ్ మనం ఎన్ని చేసినా, అదిగో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే హస్బెండ్ వైఫ్, ఆ హస్బెండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేబీ హీఈస్ నాట్ పర్ఫెక్ట్. అలా ఇంపర్ఫెక్ట్ హస్బెండ్ తోటి జీవితాంతం ఉండాలి అని ఈవిడ అనుకోవడము, తన లైఫ్ లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఆవిడ ఈవెన్ ఇఫ్ షీ వాజ్ షవరింగ్ లవ్, హీఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఎస్ ఎస్ ఇఫ్ హీఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్, తను దానికి అర్హత లేదు, దాన్ని మనం ఏమి చేయలేము. తనని ఎలా మహా అయితే ఇదిగో మీరు ఎలా బిహేవ్ చేయాలి అవతల వాళ్ళతో అనేసి మీ పేషెంట్ కి చెప్పండి. అవతల కౌన్సిలింగ్ తీసుకెళ్ళగలిగితే వాళ్ళ హస్బెండ్ ని కూడా కౌన్సిలింగ్ తీసుకెళ్ళమనండి. బట్ ఏంటంటే చాలా పేషెంట్ గా ఉండాలి. పేషెంట్ అంటే చాలా సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అండ్ ఇదిగో తన వైపు నుంచి తను ఎందుకు ప్రేమించాలి అతని వ్యక్తిని. యాక్చువల్లీ ఒక సిద్ధాంతం కూడా ఉంది. నేను ఇప్పుడు అంటే చెప్పాలి అని అనుకున్నాను, టైం కూడా అయిపోతుంది. మనము నిజంగా యాక్చువల్ గా ప్రేమించడాన్ని ఎంజాయ్ చెయ్యమట. ప్రేమించబడుతున్నామనే ఫీలింగ్ ఎంజాయ్ చేస్తాం. ఈ యూత్ కూడా ఈ ఆకర్షణ, ఇన్ఫాక్చుయేషన్ ఇలాంటి ఏవో పదాలు ఉంటాయి చూసారా, ఇవన్నీ ఏంటి అని అంటే అతను నన్ను బాగా చూస్తున్నాడు అలా అనేసి నేను చాలా స్పెషల్ గా తనకు అనిపిస్తాను అని నాకు అనిపించింది కాబట్టి నేను ప్రేమిస్తాను, మీ ఇద్దరం ప్రేమించుకుంటాం. ఇది యాక్చువల్లీ యూత్ కి తెలియదు. ఏజ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడే తెలుస్తుంది. చాలా మందికి ఇప్పటికీ తెలియదు. మనము నిజంగా అవతల వాళ్ళు ప్రేమిస్తున్నారు అని అనుకుంటాం, ప్రేమించబడుతున్నామనే ఫీలింగ్ మనకు వచ్చింది కాబట్టి అగైన్ ఫ్రమ్ ది మైండ్ సెట్, అప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. సో ప్లీజ్ allow me to leave. 6:15 అయింది. I will talk to you tomorrow. Thank you so much, sir. థ్యాంక్ యూ Thank సార్. you, sir. థ్యాంక్ యూ సో Thank మచ్. you. Thank you. Thank you, sir. Love Thank you you, all. Namaste. Thank We'll you, be- sir. Thank you. Thank you. Have a Thank nice you, day. sir.